ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. అలగమ్మ జీవితమంతా దుఃఖాన్నే అనుభవించింది. భర్త చనిపోయిన కొన్నాళ్లకు రెండో కొడుకు వెంకట్రామన్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు పెద్ద కొడుకు నాగస్వామి చనిపోయాడు. మూడో కొడుకు నాగసుందరం 14 ఏళ్లవాడు తిరువెంగాడు దేవాలయంలో గుమస్తాగా చేరాడు. అలగమ్మ కాశీయాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణంలో తిరువణ్ణామలైలో ఆగి కొడుకును చూసి వెళ్ళింది. కొన్నాళ్ల తర్వాత చిన్నమరిది నెలియప్పయ్యర్ చనిపోయాడు. ఆ దిగులుతో అలగమ్మ 1914లో తిరుపతి యాత్రకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు తిరువణ్ణామలైలో మళ్ళా ఆగింది. కొడుకు దగ్గరకు వచ్చి జబ్బు పడింది. అది టైఫాయిడ్ అన్నారు. ఆమె కదలడానికి వీలు లేక భగవాన్ దగ్గర ఉండిపోయింది. ఆ ఉండటం 3 వారాలు ఉంది. అన్ని రోజులు భగవాన్ ఆమెకు రాత్రింపవళ్ళు శ్రద్ధగా సేవ చేశారు. ఆ సందర్భంలో స్వామి అరుణాచలాన్ని ప్రార్థిస్తూ పద్యాలు రాశారు. ఓ ప్రభో, జన్మజన్మల దోషాల్ని హరించే తండ్రి, నా తల్లి జ్వరాన్ని నయం చేయి. ఓ ఈశ్వర, మృత్యు వినాశమూర్తి, నీ పాదపద్మాల చింత పడి ఉన్న నా కన్న తల్లి హృదయ కమలంలో నీ పవిత్ర పాదాల్ని ఉంచు. ఆమెను మృత్యుముఖం నుంచి తప్పించు. విచారిస్తే మృత్యు ఎవరు? ఓ అరుణాచల జ్యోతిర్మయ, నీ జ్ఞాన తేజస్సు నా తల్లిని ఆవరించనియ్యి. నీ జ్ఞానాగ్నితో ఆమెకు స్వస్థతనిచ్చి నీలో లయం చేసుకో తండ్రి. ఇంకా ఆమెకు దహన సంస్కారాలతో పని ఉండదు. భ్రాంతుల్ని పారద్రోలేవాడా అరుణాచల, నా తల్లిని ఈ సమాధి స్థితి నుంచి విముక్తి పరచడానికి నువ్వు ఎందుకు వెనకాడుతున్నావు? నీ దివ్య పాద పద్మంలే దిక్కని నమ్మిన నా తల్లికి ఆరోగ్యం ప్రసాదించుట నీ ధర్మం. ఆమెను విషయవాసనల నుంచి తప్పించి ఆత్మదర్శనాన్ని అనుగ్రహించు అని అరుణాచలేశ్వరునికి విన్నవించుకున్నారు స్వామి. భగవాన్ ఎప్పుడు అద్వైత తత్వాన్నే బోధించినా, ఆ పద్ధతిలో జీవించినా తన గురించి చెప్పుకోవలసి వస్తే నేను అనేవారు కానీ ఇది అది అనేవారు కాదు. అలా అనడం తికమక కలిగిస్తుందని వారి భావన అయి ఉండాలి. అందుకే సూటిగా నా తల్లికి అని స్పష్టంగా అరుణాచలేశ్వరునికి నివేదించుకున్నారు. అంతటి సమదృష్టితోనే కుంటి కోతిపిల్లని, రాళ్లలో పడిన గొర్రెపిల్లని, గూట్లో నుంచి జారిపడ్డ ఉడతపిల్లని తీసుకొని ఆదరించి సేవ చేశారు. వాటి ఆకలి దప్పికలను గుర్తెరిగి సరైన ఆహారం పెట్టించేవారు. వారి దృష్టిలో పిట్ట, ఉడత, కోతి, తల్లి అన్నీ అంతా ఒకటే, సమానమే. అలగమ్మ విషయంలో ఆ క్షణాన ఆయన నుంచి అటువంటి విన్నపం వెలువడింది. అంతే. అరుణాచలేశ్వరుడు స్వామి ప్రార్థన విని అనుగ్రహించినట్లుగా అలగమ్మ ఆరోగ్యం బాగైంది. ఆ తర్వాత ఆమె మానామధుర వెళ్ళిందే కానీ ఆమె మనసంతా అరుణాచలం మీద, కొడుకు మీద ఉంది. అంతలో మూడో కొడుకు భార్య చనిపోయింది. అతని కొడుకు వెంకట్రామాన్ని మేనత్త అలిమేలు పెంచింది. అలగమ్మ తిరిగి అరుణాచలం వచ్చేసింది. 1916లో మొదట కొన్నాళ్ళు ఎచ్చమ్మాళ్ ఇంట్లో ఉంది. కానీ చివరికి కొడుకుతో ఉండటానికి నిశ్చయించుకుంది. స్వామికి భక్తులు, అనుచరులు ఇచ్చే పదార్థాలతో వంట చేసి అందరికీ పెట్టేది అలగమ్మ. అలగమ్మ రావడం, అందరికీ వంట చేసి పెట్టడం చూసి స్వామి మళ్ళా అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో ననుకున్నారు కొందరు. చివరికి ఆ అనుమానం అంటువ్యాధిలాగా అందరికీ సోకింది. స్వామి మాత్రం అలగమ్మను అందరితో పాటు తీసుకున్నారే కానీ తల్లిగా ఏ ప్రత్యేకత చూపలేదు. క్రమంగా స్వామికి భక్తులు, అనుచరులు, యాత్రికులు, ఆరాధకులు ఎక్కువయ్యారు. వారందరికీ నివాస స్థలం చాలలేదు. వేరే చోటు కోసం వెతికారు. స్కందస్వామి అనే ఆయన విరూపాక్ష గుహకు కొంచెం దూరంలో ఎగువ భాగాన ఉన్న ఒక గుహను బాగు చేశారు. అది చాలా విశాలమైన ప్రదేశం. అక్కడ నిరంతరం ప్రవహించే ఒక చిరు ప్రవాహం కూడా ఉంది. 1916 చివరిలో స్వామి స్కందాశ్రమానికి మకాం మార్చారు. అందరితో పాటు అలగమ్మ కూడా అక్కడకు చేరింది. స్వామితో స్థిరపడింది. అక్కడ ఆమె వంట చేసేది. ఓ స్థిర నివాసం, వంట అన్నీ ఏర్పాటు కావడంతో కొత్తవారు వచ్చి స్వామితో స్థిరపడ్డారు. వారు తలొక పని చేసేవారు. స్వామి కూడా వంటలు సహాయం చేసేవారు. కొందరు గోడలు, అరుగులు కట్టారు. ఆ అరుగుల్ని గుర్తు చేసుకుంటూ, ఈ సోఫాల కన్నా ఆ అరుగులు ఎంతో సుఖంగా ఉండేవి అన్నారు భగవాన్ ఒకసారి శ్రీ రమణాశ్రమంలో.
ఆ అరుగులపై గడ్డి చాపలు పరుచుకుని కూర్చునేవారు. స్కందాశ్రమం ఋష్యాశ్రమాన్ని గుర్తు చేసేది. నిరంతరం ప్రవహించే ఆ సెలయేరు ఆశ్రమవాసుల అవసరాలు తీర్చడమే కాక తోటలో మొక్కలకు కూడా నీటిని ఇచ్చేది. అక్కడ కొత్త జీవితం ఆరంభమైంది. స్కందాశ్రమం ఏర్పడిన 6 మాసాలకు అలగమ్మ నారాయణరెడ్డి అనే అతన్ని పంపించి మూడో కొడుకు నాగసుందరాన్ని అరుణాచలం రప్పించింది. మొదట్లో అతడు గంభీరం శేషయ్య గారి ఇంట్లో ఉండేవాడు. తర్వాత ఓ సత్రంలో తింటూ తిరిగేవాడు. క్రమంగా అతనిలో మార్పు వచ్చింది. 1918లో అతడు కాషాయం కట్టి నిరంజనానంద స్వామి అని పేరు మార్చుకున్నాడు. భిక్షాన్నంతో జీవించేవాడు. అది చూసి ఇక్కడ అలగమ్మ వంట చేసి పెడితే ఇంతమంది తినగాలేంది కన్న కొడుకు భిక్షాటన చేసుకొని తినడం ఎందుకు అని కొందరు అతన్ని స్కందాశ్రమానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అతన్ని అందరూ చిన్నస్వామి అని పిలిచేవారు. స్థిర నివాసం, వంట, వచ్చిపోయే భక్తులు, యాత్రికులు, వాళ్ళు తెచ్చే సరుకులు, బంధుమిత్రులు, శాశ్వత సభ్యులు అందరితో స్కందాశ్రమం క్రమంగా ఒక పెద్ద సంసారంగా తయారైంది. చూస్తూ చూస్తూ ఉండగా అంత మార్పు వచ్చింది. అదంతా చూసి ఇదంతా నా కుటుంబం అన్నారు స్వామి. ఒక రోజున ఒక ఆయన స్వామి దర్శనానికి వచ్చి శేషాద్రి స్వామిని అడిగారు, రమణస్వామి ఎక్కడ ఉన్నారు అని. దానికి ఆయన అని ఆ కొండ మీదకు వెళ్ళు, అక్కడ ఒక గృహస్థు ఉన్నాడు, నీకు మంచి భోజనం పెడతాడు అన్నారు. అలా అని స్వామి దర్శనం మనస్సును శుద్ధి చేస్తోంది, వెళ్ళండి అంటూ వారికి స్కందాశ్రమం దారి చూపించారు. 1918లో అయ్యా స్వామి అనే ఆయన స్వామి సేవకు పరిచర్యకు పూనుకున్నారు. ఆయన కేరళీయుడు. దక్షిణాఫ్రికాలో ఒక యూరోపియన్ దగ్గర పనిచేశారు. ఆయన ఎప్పుడూ శుచిగా శుభ్రంగా ఉండేవారు. ప్రతి పనిని చురుకుగా, తెలివిగా, సమర్థవంతంగా నిర్వహించేవారు. ఆయనకు దేనికోసమూ ఆశ, ప్రయత్నము లేదు. ఎటువంటి బంధము లేనివారు ఆయన. ఆయనకు పళనిస్వామి అంటే భక్తి, గౌరవం, మర్యాద. చాలామంది కంటే అయ్యాస్వామి ఎంతో సమర్థులు. ఎంత సమర్థులంటే ఒకేసారి 10 ఆశ్రమాల్ని అవలీలగా సక్రమంగా నడుపగల సమర్థులు అని ఒకసారి స్వామి అన్నారు. ఆయన గురించి వచ్చిన మాటల్లో ఆయన కోసం స్వామి శంకర విజయం నుంచి కొన్ని భాగాల్ని రాసి ఇచ్చారు. ఆ సంగతి తెలిసి పెరుమాళ్ల స్వామి నాకో అని అడిగారు. అతని కోరికపై గురుస్తుతి రాశారు. ఆ తర్వాత భిక్షాటనకు వెళ్లేప్పుడు పాడుకునేందుకు పాట రాయమన్న భక్తుల కోరిక ప్రకారం అక్షర మణిమాల రాశారు. అది స్వామి రచనలన్నింటిలో అగ్రగణ్యం అయినది. అందు దైవ ప్రార్థన ధారావాహినిగా వెలువడింది. దాని అర్థం అక్షరునికి అంటే అరుణాచలేశ్వరునికి పెండ్లినాటి పూదండ అని. అందులో ప్రతి పాదం అకార యక్షరంతో ప్రారంభింపబడటం చేత దానికి అక్షరమణిమాల అని పేరు పెట్టారు అంటారు కొందరు. అది రసబంధురం, మనోహరం, భక్తి శృంగారభరితం, జ్ఞానమధుర భావపూరితం, లలితపద సమ్మళితం, విలాప మధురం. అసలు అది ఎలా అవతరించింది అంటే పెరుమాళ్ల స్వామి సేవ చేసుకుంటూ ఊళ్ళో ఓ సత్రంలో భోజనం చేసేవారు. కొన్నాళ్లకు ఆ సత్రం వారికి ఆయన పద్ధతి నచ్చక మీరు చేసే పని ఏదో అది మాకే చెయ్యండి అన్నారు. ఆయన అందుకు అంగీకరించలేదు. భిక్షుక వృత్తి స్వీకరించి భిక్ష ఎత్తుకుంటూ ఊరంతా తిరుగుతాను. ఆ సమయంలో పాడుకునేందుకు నాకు పాట రాసి ఇవ్వండి అని స్వామిని అర్థించారు. తత్ఫలితంగా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అనే పల్లవితో స్వామి పాట కట్టారు. అదే అక్షర మణిమాల. రోజు తెల్లవారుజామున వల్లి మురుగర్, చిదంబరం, సుబ్రహ్మణ్య అయ్యర్ మొదలైన వారు స్వామి సన్నిధిలో అరుణగిరినాథర్ పాటలు పాడేవారు. ఆ పాటలకు స్వామి తాళం వేసేవారు. ఒక రోజున వారు రమణ సద్గురు రాయనే అని పాడుతూ ఉంటే వారితో స్వామి కూడా కలిసి పాడారు. స్వామి పాడటం చూసి ఆశ్చర్యంతో మీరు కూడా పాడుతున్నారే అని అడిగారు. దానికి స్వామి ఆశ్చర్యపడటానికి ఇందులో ఏముంది? అనంతమైన రమణ 6 అడుగుల ఆకారంలో ఎందుకు కూరుకుపోవాలి? మీరు కీర్తించేది సర్వాంతర్యామిని గదా, నేను కూడా ఎందుకు మీతో కలిసి పాడకూడదు అన్నారు. ఒక రోజున అలగమ్మ అప్పడాలు చేస్తూ స్వామి సహాయం కోరింది.
ఆయన అప్పడాలు చేస్తూ ఆధ్యాత్మికోన్నతి రూపకల్పనగా అసువుగా ఒక పాట కట్టారు. అదే అప్పడపు పాట. దాన్ని ప్రణవానందులు తెలుగు చేశారు. భగవాన్ సన్నిధి చేరిన వారంతా స్వామి మనోపదేశాన్ని అర్థం చేసుకోలేకపోయారు. స్వామితత్వం అర్థం చేసుకునేందుకు నటేశ మొదలియార్కు చాలా కాలం పట్టింది. ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆయన వివేకానందుని చదివి సర్వసంగ పరిత్యాగం చేయదలచి గురు అన్వేషణలో 1918లో స్వామి దర్శనం చేసుకుని ఆయన మాట్లాడకపోతే నిరాశ చెంది ఇంకా అనేక చోట్లకు తిరిగి మహాత్ముల్ని దర్శించి ఎక్కడా తృప్తి కలగక స్థిరత్వం ఏర్పడక గురువు లభించక 2 ఏళ్ల తర్వాత స్వామికి ఒక ఉత్తరంలో మీరే నా గురువు, మీరు నాకు ఉపదేశం ఇవ్వండి అని రాశారు. ఆ తర్వాత ఒకరోజు రాత్రి స్వామి ఆయన కలలో కనపడి నిరంతరం నా కోసం ఆలోచించకు, ఈశ్వరుని దయ పొందు, ఆయన్నే ధ్యానించు, ఆయన అనుగ్రహాన్ని సంపాదించు, నా సహాయం దాని వెంబడి ఉంటుంది అన్నారు. స్వామి సూచించినట్లే నటేశ్ మొదలయార్ నడుచుకున్నారు. కొద్ది రోజుల తర్వాత స్వామి ఎవరి ఉత్తరాలకు సమాధానం రాయరు. మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి స్వామితో సంప్రదించండి అని రమణాశ్రమం నుంచి సమాధానం వచ్చింది. ఆ సమాధానం ప్రకారం నటేశ్ మొదలియార్ అరుణాచలం వచ్చి మొదట అరుణాచలేశ్వరుని దర్శించి తర్వాత స్వామి దర్శనార్థం వెడుతూ ఉండగా దారిలో ఒక ఆయన కనపడి విషయం తెలుసుకుని, నాయన నా మాట విను, నేను రమణ మహర్షి సన్నిధిలో 16 ఏళ్లు ఉన్నాను. ఆయన అనుగ్రహం లభించలేదు. ఆయన ప్రతిదానికి భిన్నం. ఆయన సన్నిధిలో నువ్వు తల బద్దలు కొట్టుకున్నా ఎందుకు తల బద్దలు కొట్టుకుంటున్నావు అని కూడా అడగరు. ఆయన అనుగ్రహం సంపాదించడం అసాధ్యం. మీరు అరుణాచలం రావడంలో అర్థం లేదు. అంతకన్నా శేషాద్రిస్వామి అనుగ్రహం సంపాదించుకోండి. ఆయన మామూలు మనుషులతో కలిసి తిరుగుతారు. ఆయన వల్ల మీకు మేలు జరుగుతుంది అన్నారు. స్వామి దర్శనార్థం నటేశ్ మొదలియార్ స్కందాశ్రమం వచ్చారు. స్వామి ముందు మౌనంగా కూర్చున్నారు. రాత్రి భోజన సమయం వరకు వారి మధ్య మాటల్లేవు. స్వామి భోజనానికి లేచారు. అప్పుడు సుబ్రహ్మణ్య అయ్యర్ స్వామితో, ఈయనే మాకు ఉత్తరం రాసిన నటేశ్ మొదలియార్ అనగా స్వామి నిలబడి మొదలియార్ వంక నిదానంగా ఓ క్షణం చూసి లోపలకు వెళ్లారు. అప్పట్నుండి నటేశ్ మొదలియార్ ప్రతీ నెల స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి ముందు మౌనంగా కూర్చునేవారు. ప్రతిసారి అంతే. ఆ విధంగా 1 సంవత్సరం గడిచింది. మొదలియార్ భరించలేక, నేను మీ అనుగ్రహాన్ని అనుభవించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను అన్నారు ధైర్యంతో. నేను ఎప్పుడూ నా అనుగ్రహాన్ని అందిస్తూనే ఉన్నాను. మీరు తెలుసుకోలేకపోతే, అందుకోలేకపోతే, అనుభవించలేకపోతే నేనేం చెయ్యను అన్నారు. మొదలియార్ మానసికంగా చాలా అలసిపోయారు. ఒకరోజున స్వామి ఆయన కలలో కనపడి, నీకు కనిపించిన దివ్య దృశ్యానుసారం బాహ్యాంతర విషయాల్ని వదిలే, భిన్నత్వం తొలగడమే పురోభివృద్ధి అన్నారు. అప్పట్నుంచి మొదలియార్ స్వామి మార్గాన్ని అనుసరించారు. మరో కలలో మొదలియార్ రొమ్ము కుడివైపున స్వామి వేలుతో గట్టిగా నొక్కారు. ఆనాటి నుంచి ఆయన సాధన తీవ్రమైంది. ఆయన స్వామి మీద పద్యాలు రాశారు. స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఆయన తృప్తి కోసం స్వామి ఆయన్ని కలలో తాకారు. ఒకసారి స్వామి ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇల్లు సంసారం లోకం మరచి ఎట్లా హాయిగా ఉంటారో ఇంటికి వెళ్ళి కూడా అట్లా ఏదీ పట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి. అదే సాధన. అప్పుడు మిమ్మల్ని ఏదీ బంధించదు అన్నారు మొదలియార్తో. 1939లో మొదలియార్ సన్యాసి అయి కాషాయం కట్టి నటనానంద స్వామిగా పేరు మార్చుకున్నారు. స్వామిపై కొన్ని పుస్తకాలు రాశారు. కానీ కొన్నాళ్ల తర్వాత తిరిగి గృహస్థులైనారు. ఒక రోజున ఒక ఉద్యోగస్తుడు స్వామి దర్శనం చేసుకుని, స్వామి, నేను ఉద్యోగం మానేసి ఎప్పటికీ స్వామి సన్నిధిలో ఉండిపోదలిచాను అన్నాడు. దానికి స్వామి ఎప్పుడూ మీతోనే ఉన్నారు. మీలో ఉన్న నేనే ఆ స్వామి. ఆ నేను అందరిలోనూ ఉంది. నువ్వు తెలుసుకోవలసింది ఆ నేనుని అన్నారు. ఉద్యోగి సన్యాసం స్వీకరించాలనే తీవ్రకాంక్ష, సమస్త బంధాల్ని తెంచుకోవాలనే గట్టి వాంఛ, ప్రపంచాన్ని పూర్తిగా త్యజించాలి అనే ప్రబలమైన కోర్కె నన్ను వదలడం లేదు. స్వామి, సన్యాసం అంటే పరిశుద్ధ జ్ఞానమే కానీ బట్టలు మార్చడం, ఇల్లు వదిలిపోవడం కాదు. సర్వసంగ పరిత్యాగం అంటే
బంధాల్ని తెంచుకోవడం, మమకారాల్ని, వాంఛల్ని, కోర్కెల్ని తీసేసుకోవడం. సన్యాసం అంటే ముండనం, కాషాయం కాదు, వ్యక్తిత్వ విసర్జన. గృహస్థుననుకోనంతకాలం సన్యాసే. సన్యాసం అంటే అహంకార త్యాగం. ఉద్యోగి ప్రపంచాన్ని వదలకుండా ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి సేవించడం సాధ్యం కాదా? స్వామి: సాధ్యమే. ఎవరైతే నిజంగా సమస్తాన్ని పరిత్యజిస్తారో వారు ప్రపంచంలో లీనమై ఉంటారు. వారు తమ ప్రేమను విశ్వప్రేమగా విస్తృతపరిచి సమస్త ప్రపంచాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు. ఇల్లు సంసారం వదిలి కాషాయం కట్టడం కన్నా ప్రేమతో ప్రపంచాన్ని తనలోకి తీసుకోవడం భక్తుని, సాధకుని దృష్టిగా మారడం ఎంతైనా ఉత్తమం. ఉద్యోగి: ఇంట్లో మమకార బంధాలు గట్టిగా ఉంటాయి స్వామి. పరిపక్వం కాకుండా పరిత్యజిస్తే మరిన్ని కొత్త బంధాలు చుట్టుకుంటాయి. ఉద్యోగి: భవబంధాల్ని తెంచుకోవడానికి పరిత్యాగం సరైనది కాదా? అది ఉత్తమ మార్గం కాదా? స్వామి: భవబంధాల నుంచి నిజంగా ఎవరి మనస్సు విముక్తి పొందుతుందో అది వారికి సరి అయింది, ఉత్తమమైంది. కానీ మీరు సర్వసంగ పరిత్యాగం అనేదాన్ని అంతరార్థాన్ని గ్రహించడం లేదు. ఉద్యోగి: ఒకనాడు ఎలాగూ ఈ సంసార బంధాలన్నీ విచ్ఛిన్నమవుతాయి కాబట్టి నేను ఎందుకు ఇప్పుడే దీక్ష తీసుకోకూడదు? దానితో బంధాల్ని ఛేదిస్తాను, అందర్నీ సమంగా ప్రేమిస్తాను. స్వామి: మీకు అందరి మీద నిజంగా ప్రేమ, సమదృష్టి ఉన్నప్పుడు, సమస్త సృష్టిని మీ హృదయానికి గాఢంగా హత్తుకున్నప్పుడు ఈ విధంగా పరిత్యజించాలి, ఆ విధంగా సన్యసించాలి అని అనుకోరు. చాలా సహజంగా సంసార జీవితం నుంచి నిష్క్రమిస్తారు. మీ నుంచి సంసార బంధం దానికి అదే ఎండురాలినట్లు వదిలిపోతుంది. మీరు ఎటువంటి ప్రయత్నం చేయకుండానే అప్పుడు విశ్వమే నా కుటుంబం అనే భావం మీకు ఏర్పడుతుంది. ఎవరైనా వచ్చి నేను సన్యాసం తీసుకుంటాను అంటే స్వామి నిరుత్సాహపరిచేవారు. సన్యాసం అంటే ప్రపంచం నుంచి మరి దేని నుంచి వెనక్కి తగ్గి సర్వం వదిలేయడం కాదు. సమస్తాన్ని ప్రేమతో హృదయానికి హత్తుకోవడం. ఆ ఆలింగనంలో సంసారం అన్నీ ఉంటాయి. వ్యక్తిత్వాన్ని పరిత్యజించడమే నిజమైన సన్యాసం. కనుక స్వామి సర్వసంగ పరిత్యాగాన్ని ఒప్పుకోలేదు. మనము ఒక పద్ధతికి, సిద్ధాంతానికి కట్టుపడితే ఇతర సిద్ధాంతాల్ని ఖండించక తప్పదు. ఆ కోవకు చెందిన వారే మతాధిపతులు, మఠాధిపతులు. స్వామికి మతం లేదు. ఆయన సూచించినది విచార మార్గం. దాన్ని కర్మజ్ఞాన మార్గమని కూడా చెప్పవచ్చు. అందుకే స్వామి తరచూ నేను కర్తను అనే భావాన్ని వదలమనేవారు. నేను నాది అని ఎప్పుడూ ప్రకటించుకోవద్దు అనేవారు. కనీసం ఆ విధంగా అనుకోనిచ్చేవారు కాదు. నువ్వు ఏది కాకుండా నువ్వు నువ్వుగా ఉండు అనేవారు ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఉన్నదంతా ఒక్కటే, అది ఆత్మ. తెలుసుకోవలసింది దాన్ని తెలుపడానికి ఎన్ని మతాలు, ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని విధానాలు, ఎన్ని పద్ధతులు, ఎన్ని వాద వివాదాలు. అదంతా సిగ్గుచేటు సంగతి. ప్రజలు కోరేవి సందిగ్ధాలు, విపులాలు, ఆకర్షణీయాలు. అందుకే అన్ని మతాలు, సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. కాలం పొడవునా అవన్నీ క్లిష్టమైనవి. అన్ని కాలాల్లో ప్రతి మతానికి అనుకూలురు, ప్రతికూలురు ఉండనే ఉంటారు. స్వర్గరాజ్యం నీలోనే ఉంది, నేను నా తండ్రి ఒక్కటే అన్న యేసుక్రీస్తు ప్రవచనాల్ని విస్మరించి ఆ మతస్థులు ఏవేవో బోధలు చేస్తారు అన్నారు స్వామి. స్వామి ఇచ్చే సమాధానాలు, వివరణలు విని ఎంతటి మేధావులు ఆశ్చర్యపోయేవారు. ఒక్కోసారి కొందరు తమను తాము చక్కదిద్దుకునేవారు. సాంప్రదాయ పద్ధతిని ఆలోచించి, ఆచరించి, అనుసరించే విధానాలకు స్వామి విధానం విరుద్ధమైనది. నిజమైన పరిత్యాగం మనసులోనే అనేవారు స్వామి. బాహ్య విషయాల్ని పరిత్యజించడం ద్వారా మనం కోరే స్వేచ్ఛ రాదు. ఎక్కడ ఎట్లా ఉన్నా మనల్ని సదా వెంటాడేది మన మనసు. అన్ని ఆలోచనలకు అదే మూలం. ఆ ఆలోచనని మన దేహాన్ని, మనసుని సృష్టిస్తోంది. నేను గృహస్థును, నేను సన్యాసిని అని ఆలోచింపచేస్తోంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఏమీ కాకుండా ఉన్నప్పుడు నేను సన్యాసిని అనే ఆలోచన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. తప్పదు. మనం ఎక్కడ ఎట్లా ఉన్నా ఆలోచన వదలదు. అదంతా మన మనసులోని మర్మం. ఇల్లు వదిలి అడవికి వెళ్ళినా అక్కడ ఆ అరణ్య వాతావరణం, అక్కడి పరిస్థితులు మనల్ని ఎట్లానో చుట్టుకుంటాయి.
ఇంటి దగ్గర చుట్టుకున్నట్లు. అవి తప్పవు. బహుశా కొత్త ప్రదేశాల్లోని పరిస్థితులు, పరిసరాలు మరింత విజృంభించవచ్చు. అలవాటు లేక మనం పరిసరాల్ని మార్చలేం. కనుక మనం ఇంట్లో ఉన్నా, అడవిలో ఉన్నా మొదట జయించవలసింది మనసును. మనసును అడవిలో జయించగలిగితే ఇంట్లో ఎందుకు జయించలేడు? కాబట్టి మనం ఎప్పుడూ పరిస్థితులను, పరిసరాలను మార్చాలని చూడకూడదు. సర్వకర్మలు ఆచరిస్తూ నిష్కామంగా ఉంటూ స్వస్థితి చెడగొట్టుకోకుండా ఉన్నవారే నిజమైన మానవులు. వారు మేము సన్యాసులం అని అనుకునేవారికన్నా గొప్పవారు. నేను గృహస్థును అని అనుకోనివాడు సన్యాసులం అనుకునేవారికన్నా గొప్ప సన్యాసి. నిజమైన సంసారం మనస్సంసారం. దాన్ని వదలాలి గాని ఇల్లుని, ఇల్లాలిని కాదు. బాహ్య పరిసరాలు మారిస్తే ఏం ప్రయోజనం? సన్యసిద్దామా వద్దా అనే ప్రశ్న కలిగింది అంటే ఇంకా పరిపక్వం కాలేదని అర్థం. ప్రశ్న, సంశయం, సందేహం, ఆలోచన లేకుండా సన్యసించాలి. అది ఎండుటాకుకు రాలినంత సహజంగా జరగాలి. నిజమైన సన్యాసం ఈ ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి ఎగిరి వెళ్ళడం. పరిశుద్ధ జ్ఞానమే సన్యాసం కానీ కాషాయం, గుండు చేయించుకోవడం, ఇల్లు వదలడం సన్యాసం కాదు. పరిత్యాగం అంటే జీవితంలో ప్రతిదాన్ని పావనం చూడడం, స్వార్థాన్ని, అహంకారాన్ని వదలడం, సర్వసంగ పరిత్యాగం చేయడమే. అసలు సత్యాన్ని తెలుసుకోవడానికి అర్హత కలిగి ఉండటం, అసలు సత్యం కోసం అన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటం, దానికోసం నిరంతరం కృషి చేయడం, ఫలాపేక్ష లేని నిష్కామ కర్మాచరణే స్వామి ప్రబోధం. వైరాగ్యభావంతో అనాసక్తంగా పనిచేయమనేటప్పటికీ సహజంగా చాలామందికి లోపల నుంచి కలవరం బయలుదేరుతోంది. దృష్టి ఫలితం మీద ఉన్నంతకాలం చేసే పనులను సక్రమంగా, సమర్థవంతంగా, ఫలవంతంగా, నిజంగా, శ్రద్ధగా చేయగలుగుతామా లేదా అనే ఆలోచన కలుగుతుంది. తప్పదు. కానీ స్వామి వంటి వారు ఏం చేసినా అది ఖచ్చితంగా పరిపూర్ణంగా ఉంటుంది. మనం చేసే పనిలో అహం చొరబడితే ఆ పని కాస్త వ్యర్థం, నిష్ప్రయోజనమై సంఘర్షణకు దారితీస్తుంది. నేను చూస్తున్నాను, నేను ఇది, నేను అది అనే కర్తృత్వ భావమే అభ్యంతరం. తనని తాను తెలుసుకోవడానికి ఆ భావం మనిషికి సుఖశాంతులు ఉంచదు. అది క్రమంగా అంధత్వంలోకి లాగుతుంది. అసలు పనిచేసేది ఎవరు, చూసేదెవరు, ఆలోచించేదెవరు అని తమని తాము ప్రశ్నించుకుంటే మనం చేసే పనికి మనం ఎరుకలో ఉన్నట్లే. అప్పుడు మనల్ని ఏదీ బంధించదు, బాధించదు. ప్రతిదీ దానికి అదే ఎట్లానో జరిగిపోతోంది. ఆ విషయాన్నే స్వామి మరింత వివరంగా చెప్పారు. నేను ఆలోచిస్తున్నాను అని అనుకున్నప్పుడు నువ్వు దేన్ని సరిగ్గా పూర్తిగా చేయలేవు. వేషధారి మాదిరిగా వేషం ధరించి నీ పాత్రను నువ్వు సక్రమంగా అభినయించు. అవసరమైతే ఆ వేషానికి తగిన హావభావాలు ప్రదర్శించు. అభినయించే ప్రతివానికి తెలుసు తాను ఆ పాత్రధారి కాదని, తాను మరొక వ్యక్తినని. అదేవిధంగా నిత్య జీవిత కార్యకలాపాలను అనాసక్తంగా, వైరాగ్యభావంతో చేసుకుపోవాలే. అప్పుడు దేహస్ఫురణకు తావుండదు. దేహాత్మబుద్ధే కలతలకు కారణం. నటనకు నిత్య జీవితానికి ఎంతో భేదం ఉన్న సంగతి నటకునికి పూర్తిగా తెలుసు. నటిస్తున్న అతడు తన వాస్తవానికి సదా ఎరుకతో ఉండనే ఉంటాడు. అలాగే నిన్ను నువ్వు తెలుసుకుంటే ఏ చెడు నిన్ను చేరదు. అహము నిన్ను అంటక అదృశ్యం అవుతుంది. వచ్చిపోయేవి ఆలోచనలని. నువ్వు సద్వస్తువువని తెలుసుకో. అలా తెలుసుకోవడానికి గ్రంథాలు, పాండిత్యం అవసరం లేదు. నీ మీద నీకు నమ్మకం, విశ్వాసం, పట్టుదల, శ్రద్ధ లేక ఇతరులను సహాయం చేయమని అడుగుతావు. నేను మూర్ఖుణ్ణి, నేను అజ్ఞానిని, నేను పాపిని, దోషిని, తగనివాడిని, అనర్హుణ్ణి అని ఎవరిని ఎప్పుడు అనుకోనిచ్చేవారు కాదు స్వామి. అట్టి వారిలోని నిజమైన శక్తిని మేల్కొల్పి వారు దిగజారిపోకుండా ఉత్సాహపరిచి ప్రోత్సహించేవారు. వారికి జ్ఞానం ఇవ్వడానికి, శాశ్వత సత్య సందర్శనం పొందడానికి, నిర్భయంగా నిశ్చలంగా జీవించడానికి స్వామి సహాయపడేవారు. వైరాగ్యభావంతో పనిచేయడం ఎట్లాగో అది ఎట్లా సాధ్యమో, ఎట్లా సఫలమవుతుందో తనను నిజంగా అనుసరించిన వారి చేత స్వామి చేయించి చూపించారు. అట్టివారిలో అలగమ్మ ఒకరు.
ఆమె ఎప్పుడూ స్వామి సన్నిధి విడిచేది కాదు. ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా వినేది. తాను చేసే ప్రతి పని మీద దృష్టి పెట్టేది. క్రమంగా ఆమెలో వైరాగ్యభావం అంకురించింది. భక్తిభావం వికసించింది. త్వరలోనే కాషాయం కట్టింది. ఆమె జీవన విధానంలో ఎంతో మార్పు వచ్చింది. అందుచేత ఆమె అందరికీ అమ్మ అయింది. ఆమెలో తన పర భేదం పోయింది. అందర్నీ సమంగా ప్రేమగా చూసేది. కానీ స్వామి ఆమెకు చాలా కఠిన శిక్షణ ఇచ్చారు అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు చూస్తే ఆమెను ఏమాత్రం ఎరుగనట్లు, ఆమెతో తనకు ఏమీ సంబంధం లేనట్లు చూసేవారు. ఆమె ఆయన్ని తన కొడుకుగా భావించి మాట్లాడితే ఆ భావం ఆమెలోంచి పూర్తిగా పోయేందుకు ఆమె వైపు కనీసం కన్నెత్తి చూసేవారు కాదు. పైగా పక్కకు తిరిగి ఇతరులతో ప్రేమగా మాట్లాడేవారు. ఇతరులకు ఏవేవో సంగతులు చెప్పేవారు. ఆ విధంగా ప్రవర్తించాలని కాదు ఆయన ఉద్దేశం. చివరికి కొత్త వారిని సైతం ప్రేమగా దయగా దగ్గరకు తీసుకుని పలకరించేవారు. ఎప్పటికైనా ఆయన తన మాటకు బదులు చెబుతారని అలగమ్మ ఆశతో ఎదురు చూసేది. కానీ చాలాసార్లు ఆయన నుంచి ఏ సమాధానం, ఎటువంటి సంజ్ఞ వచ్చేది కాదు. అటువంటప్పుడు ఆమె చాలా బాధపడుతూ, ఏమిట్రా ఈ అన్యాయం, నేను నీ తల్లినిరా, ఎందుకు నాకీ కఠిన శిక్ష అనేది. నువ్వు ఒక్కదానివే కాదు, ఆడవాళ్లందరూ నాకు తల్లులే అనేవారు స్వామి. అలగమ్మ మొదట్లో కొడుకు నిర్లక్ష్యం, ఉపేక్ష చూసి భరించలేక ఏడ్చేది. క్రమంగా ఆయన తత్వం తెలుసుకుని ఓర్చుకోవడం నేర్చుకుంది. త్వరలోనే తాను స్వామి తల్లిని అనే భావం ఆమెలోంచి పోయింది. ఆమె అహం అణిగింది. భక్తుల సేవలో మునిగింది. అలగమ్మ మొదట్లో తన గర్భాన దివ్యపురుషుడు పుట్టాడు అనే అహంభావంతో ఉండేది. ఆమె ఒక రోజున స్వామి ఎదురుగా కూర్చుంది. కొంతసేపటికి ఆమె దృష్టికి అక్కడ స్వామి లేరు. ఆయన స్థానంలో ఒక శివలింగం కనిపించింది. మళ్ళా అంతలో స్వామి కనిపించారు. నువ్వు ఎప్పుడు మామూలు మనిషి రూపంలోనే కనిపించు నాయనా అని వేడుకుంది. ఆశ్రమ భోజనం పూర్తిగా శాకాహారం. ఆశ్రమంలో కొందరు ఛాందసులు ఉండేవారు. మూర్ఖమైన నియమాలు పాటిస్తూ వారిలో అలగమ్మ ఒకరు. ఎవరైనా ఆమె మడిబట్ట పొరపాటున తాగితే స్వామి అది చూసి నీ మడి మతం మట్టి కలిసిపోయాయి అని హేళన చేసేవారు. వంటలో ఉల్లిపాయలు లేకపోవడం గమనించి గుర్తుంచుకోండి, ఉల్లిపాయ మోక్షానికి పెద్ద అడ్డు అన్న సంగతి అన్నారు. స్వామి మూఢనమ్మకాల్ని ఒప్పుకునేవారు కాదు. మడి ముట్టు ఏవి పట్టింపులు కావు. ముట్టున్న వాళ్లను సైతం భోజన హాల్లోకి అందరితో పాటు ప్రవేశపెట్టేవారు. అది ఆయన కావలసి చేసిన పని కాదు, అలా చేయాలని చేసింది కాదు. ఆ సమయాన అది జరగవలసిన పని. ఆయన పని కేవలం విత్తనాలు చల్లడం, వాటిని సహజంగా మొలకెత్తించడం, అవి ఎలా పెరుగుతాయో చూడటం. అన్నీ వదిలి కొడుకు సేవలో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనే సంకల్పంతో అలగమ్మ అరుణాచలం వచ్చింది. మొదటిసారి ఆమె వచ్చినప్పుడు వచ్చావా అని సంతోషంతో పలకరించిన స్వామి ఆమెను కఠిన శిక్షణకు గురి చేశారు. ఆమెకు మతం, కులం, సాంప్రదాయం అన్నీ పట్టింపు. కానీ స్వామి సమక్షంలో వాటికి తావులేదు. ఆయన సన్నిధిలో అందరికీ అన్నింటికీ చోటు ఉంది. అందుచేత అలగమ్మ తన పట్టింపులన్నీ వదులుకోవలసి వచ్చింది. అహం తిరగబడినప్పుడు పెద్ద పెద్ద దెబ్బలు తినవలసి వచ్చింది. అనుక్షణం అడుగడుగున నిలువుకోతలు పడవలసి వచ్చింది. క్రమంగా ఆమెలో నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వ భావం నశించింది. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు పడవలసి వచ్చినా ఆమె తన విశ్వాసాన్ని చలించనీయకుండా అన్నింటినీ ఓపికతో భరించింది. సహృదయంతో స్వామిని అనుసరించింది. కానీ ఆయన ఏదీ చెప్పరు, దేనికి బలవంతం చేయరు. అప్పుడప్పుడు ఏదో ఒకటి సూచించేవారు, అంతే. ఆ విధంగా ఆమెను లోకస్ఫురణ లేని స్థితికి తీసుకుపోయారు. అదే ఆత్మస్థితి. 1920లో అలగమ్మ ఆరోగ్యం బాగాలేదు. డాక్టర్లు ఆమెకు విశ్రాంతి అవసరం అన్నారు. పని చేయడం తగ్గించింది. స్వామి ఆమె చెంత చాలాసేపు మౌనంగా కూర్చునేవారు. క్రమంగా ఆమెలో అవగాహన ఎక్కువైంది. 1922 మే 19న తేదీన ఆమె పరిస్థితి విషమించింది. ఆ రోజంతా స్వామి ఏమీ తినలేదు. ఆమె చెంతనే కూర్చున్నారు. స్వామి ఏమీ తినలేదని,
ఎవరూ ఏమీ తినలేదు. ఆ సంగతి తెలిసి మీరు భోజనం చేయండి అన్నారు స్వామి. అయినా ఎవరూ భోజనం చేయలేదు. కొందరు ఆమె చుట్టూ చేరి భజనలు చేశారు. కొందరు వేదం చదివారు. యగశ్వాస ఆరంభమైంది. స్వామి తన కుడిచేయి ఆమె హృదయస్థానం మీద ఉంచి, ఎడం చేయి ఆమె శిరస్సుపై ఉంచి పక్కన కూర్చున్నారు. రాత్రి 8 గంటలకు ఆమె విదేహముక్తి పొందింది. వెంటనే స్వామి పైకి లేచి సంతోషంగా, ఇంకా మనం భోజనం చేయవచ్చు రండి, ఏమైలా లేదు అన్నారు. అలగమ్మ మృతదేహాన్ని ఏం చెయ్యాలి? దహనమా సమాధా అనే ప్రశ్న వచ్చింది అక్కడ చేరిన వారిలో. అది గమనించి అలగమ్మ దేహాన్ని ఏ సందడి చేయకుండా చీకట్లో తీసుకుపోయి ఎవరికీ తెలియకుండా ఎవరిదీ కాని నేల చూసి గుంట తీసి అందులో పారేసి పూడ్చి తెల్లవారక ముందే వచ్చేయండి అన్నారు స్వామి. చచ్చేది దేహం మాత్రమే. దేహస్ఫురణ నేను దేహం అనే భ్రాంతే మృత్యువును విషాదం చేస్తోంది అన్నారు స్వామి. ఆమె చనిపోలేదు. ఆమె అనంత ఆత్మలో లీనమైంది. ఆమె ఆత్మ అనేక అనుభవాల్లోంచి యాతనల్లోంచి నడిచి చివరికి విశ్వాత్మలో లీనమైంది. చచ్చేది దేహం అన్నారు మళ్ళా. ముక్తి జ్ఞానం లింగభేదంతో భేదించలేవు. మహాత్మురాలైన ఒక ఆమె దేహాన్ని దహన సంస్కారం చేయనవసరం లేదు. సమాధి చేయవచ్చు. ఆమె దేహమే ఈశ్వర నిలయం అన్నారు స్వామి. మరికొంతసేపటికి అలగమ్మ మృతదేహాన్ని అరుణాచల దక్షిణ పార్వ్యాన పాలతీర్థం ఒడ్డు పార్శ్వాన పాలతీర్థం ఒడ్డు స్వామి సమక్షంలో సమాధి చేశారు. అలగమ్మ సమాధి పక్కన నిరంజనానంద స్వామి ఒక పాక వేశారు. ఆ మర్నాడు స్వామి రోజు స్కందాశ్రమం నుంచి కిందకు దిగి అలగమ్మ సమాధి దగ్గరకు వచ్చి కొంతసేపు కూర్చొని వెళ్ళేవారు. స్వామి తన తల్లికి ముక్తి ఇచ్చారు అనే విషయం ప్రజల్లో, భక్తుల్లో, సాధకుల్లో, ముఖ్యంగా ఆశ్రమవాసుల్లో సందేహాలుగా, సంశయాలుగా, సమస్యలుగా, ప్రశ్నలుగా, ఆలోచనలుగా రేగాయి. కొందరు ఆ విషయమై స్వామిని సూటిగా అడిగారు. ముక్తి విషయమై స్వామి చాలా సందర్భాల్లో ఎంతో విపులంగా మాట్లాడారు. మానవుని నిజనామమే ముక్తి. నీ స్వరూపమే ముక్తి. నీ స్వభావమే, నీ స్థితే ముక్తి. ముక్తి నీకు భిన్నంగా లేదు. ఆశ, ప్రయత్నం లేకపోతే ఉండేది ముక్తే. అదే జ్ఞానం. అదే జ్ఞానిస్థితి. ఇంకా ఏమీ వద్దు అని నిజంగా అన్నీ వదిలేస్తే మిగిలేది మోక్షమే. ఆ సర్వసంగ పరిత్యాగమే మోక్షం. ఇంక నేను వేరుగా ముక్తి ఇచ్చేది ఏముంది అన్నారు ఒకసారి భగవాన్. మోక్షం అంటే పరబ్రహ్మలో ఐక్యం కావడం కాదు, ప్రకృతితో విడివడటమూ కాదు. మోక్షం అంటే అహంకారాన్ని, దాని అన్నింటితో పూర్తిగా తుడిచేయడం. మోక్షం అంటే ఎప్పుడూ లేకుండా పోవడం, తనను తాను తెలుసుకొని స్వస్థితిలో నిలవడం. అదే ఆత్మనిష్ట. ఏ వాసనలకు చలించక సదా ఆత్మనిష్టలో నిలవడమే జీవన్ముక్తి. మోక్షప్రాప్తి, ఆత్మసాక్షాత్కారం, ఈశ్వర దర్శనం, బంధ విమోచనం మొదలైనవి అర్థం లేని సంగతులు. ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా, నిర్మలంగా, పవిత్రంగా ఉంటుంది. ఆత్మ బందీ కావడం అనేదే మౌఢ్యం. ఆత్మకు ఎటువంటి బంధము లేదు, ఉండదు. కనుక దానికి విముక్తి లేదు. అన్ని బంధాలు, బాధలు, విముక్తి అహంకారానికే. ఎప్పుడూ లేనిది బంధం, నిత్య సత్యం ముక్తి. కానీ సామాన్యుల అనుభవం తద్భిన్నం. జీవుడు, దైవం, ప్రపంచం, మనసు, కోర్కె, ఆత్మవిచారణ అన్నీ అంతా భావనే. ఆ భావన పోతే మిగిలేది బ్రహ్మమే. అదే మోక్షం అంటే సహజ స్వభావం, స్వస్థితి. అదే సహజ స్థితి. అదే సత్యం, శివం, సుందరం. ప్రత్యేకంగా పొందేందుకు ముక్తి ఒక స్థితి కాదు, ఒక సంగతి కాదు. అది మీ నిజస్థితి. మనం ఎప్పుడూ ఆ స్థితిలోనే ఉంటాం. బంధాల్లో ఉన్నామనుకొని భ్రమపడి కొందరు ఎప్పటికో బయటపడతారు. అంతే. అసలు ఆ స్థితికి బంధమూ లేదు, ముక్తి లేదు. కావాలని నీడలోంచి ఎండలోకి వెళ్ళి దాని తీక్షణతకు తాళలేక మళ్ళీ నీడ కోసం వ్యర్థంగా వెతుక్కొని తిరిగి తిరిగి ఆ నీడలోకి వచ్చి ఆనందించడం వలె
ఉంటుంది ముక్తి కోరుకోవడం. ముక్తి అనేది ఎక్కడ ఎంత దూరాన ఉంది, అది ఎక్కడో దూరాన ఉందని, దానికో మార్గం ఉంది అనుకోవడం, దాన్ని చేరుకోవడానికి కొంతకాలం పడుతుందని యోచించి ఆ విధంగా కాలదూరాలు ఏర్పరచుకుంటారు. మీరు ఎక్కడ ఉన్నారో ముందు ఆ సంగతి తెలుసుకోండి. ఆ తర్వాత ముక్తి మీకు ఎంత దూరాన ఉందో దానికి మార్గమేమిటో తెలుసుకోవచ్చు. ముక్తి నీలోనే ఉంది, నీతోనే ఉంది. అటువంటి దాన్ని పొందడం, కనుక్కోవడం, వెతకడం, జయించడం, సాధించడం, సంపాదించడం, అన్వేషించడం అంటూ ఏమీ లేదు. దానిని ఇక్కడ, అక్కడ, ఇప్పుడా, అప్పుడా అనడం, అనుకోవడం అవివేకం. మోక్షం పొందాలని జడం, అశాశ్వతం అయిన దేహాన్ని దృష్టిలో పెట్టుకొని కాయకల్ప వ్రతాలు అవి చేయడం మూర్ఖం. నిజంగా ముక్తి పొందాలి అనే కాంక్ష ఉంటే విషయాలను విషమురీతి దూరంగా ఉంచాలి. ఎందుకంటే మోహమే ముముక్షువునకు గొప్ప మృత్యువు. దాన్ని జయించనివాడు మోక్షార్హుడు కాడు. జీసస్ క్రైస్ట్ చెప్పలేదా, ఈశ్వర రాజ్యం నీలోనే ఉందని? అంటే ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణంలోనే అది నీలోనే ఉందని అర్థం. అందుచేత నేను అనే దానికి మృత్యువు లేదు, ముక్తి లేదు, ఏమీ లేదు. మోక్షం ఒక మూట, దాన్ని నా దగ్గర దాచుకున్నానా? ప్రతి ఒక్కరూ నన్ను మోక్షం ఇవ్వమని అడుగుతారు. తాను పరబ్రహ్మనని మరచి తాను జీవుడననే అనుకోగానే ఈ జీవన్మరణ పరంపరలో పడతారు. నేను ఎవరిని అనే ప్రశ్నతో అసలు సత్యాన్ని తెలుసుకుంటే తాను జీవుడననే అజ్ఞానం తొలగి స్వరూపం తెలుసుకుంటారు. అప్పుడు తాను పరబ్రహ్మ కాక వేరు కాదని స్పష్టమవుతుంది. అదే మోక్షం అన్నారు స్వామి. స్వామి అన్నేళ్లు అంత గట్టిగా ముక్తి విషయమై వివరంగా చెప్పినా ఆయన్ని అనుసరించిన వాళ్ళు కూడా చివరి వరకు ముక్తికై ఆశ ప్రయత్నం మానలేదు. స్వామి అలగమ్మకు ముక్తి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆమె శిరసుపై రొమ్ముపై చేతులు ఉంచినట్లు తోచదు. ఆత్మ సృజించేది కాదు, అది సృజింపబడేది కాదు. అందుచేత స్పర్శ ప్రభావం అంటూ ఉండదు. ముక్తి స్వామి అనుగ్రహం కాదు, అది వారి సృష్టి కాదు. అలగమ్మ భగవాన్ సన్నిధిలో క్రమక్రమంగా ఉన్నతురాలు అయింది. ఆమె దృష్టి మారడంతో పరిణతురాలై చివరికి శాంతిని పొందింది. దానికి యోగ్యత ప్రధానం. జ్ఞానికి బంధ విమోచన అనే యోచన ఉండదు. అవన్నీ అజ్ఞానానికి ఉన్నది. ముక్తి ఒక్కటే, ఇంకేం లేదు. స్వామి ప్రేమతో, కరుణతో కాకిపై, గోవుపై, ఉడతపై, కోతిపై, గొర్రెపిల్లపై, ఇంకా అనేక సమయాల్లో అనేక ప్రాణికోటిపై తమ అమృతహస్తం ఉంచినట్లే అవసాన దశలో అలగమ్మ మీద అంతటి ప్రేమతోనూ తమ చేతుల్ని ఉంచారు అనిపిస్తుంది. జరిగింది అంతే. ఆ ప్రేమ ప్రసాదమే మోక్షం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ రమణాయ నమః. రెండవ భాగం సంపూర్ణం.